వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సొరకాయ హల్వా చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద సొరకాయ తీసుకొని పైన తోలంతా తీసేసి లోపల ఇలా వైట్గా ఉన్న ఈ విత్తనాలన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తురుముకోవాలి. ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీన్ని ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. సొరకాయ కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు దీనిలోనే 1 కప్పు షుగర్ యాడ్ చేద్దాం. ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పంచదార అంతా కొద్దిగా దగ్గరకు పడేంత వరకు ఉడకనివ్వాలి. పంచదార ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా సేపు ఉడకనిచ్చాలి. ఇలా పాలన్నీ దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీని మీద యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.